అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మీరు కొలిచే దైవాన్ని కోరుకుంటూ మీ అమ్మ చెల్లి మనసు మాట కుమార్ కృష్ణ మాట్లాడుతున్నాను. ఈ ఖర్జూరం కువైట్లో ఖర్జూర పళ్ళు పూత స్టార్ట్ అయ్యి పిందులయ్యి కాయలు ఈ స్టేజ్కి వచ్చినాయి. ఇవి మన రెండో నెలలో పూత స్టార్ట్ అవుతుంది అన్నమాట. పూత స్టార్ట్ అయ్యి మూడో నెల వచ్చేసరికి మళ్ళీ ఈ ఆడ చెట్లు అన్నమాట, మళ్ళీ మగ చెట్లు పూత తీసుకొచ్చి ఈ పువ్వుల్లో ఈ పొత్తుల్లో పెడతారన్నమాట. పొత్తుల్లో పెడితే మూడో నెల నాలుగో నెలకి స్టార్ట్ అవుతుంది. ఒక 10 రోజులకి కొమ్మ వీడ్చుకుంటుంది అన్నమాట. మీకు మళ్ళీ అది ఇంకో వీడియో చేసి పెడతాను. స్టార్ట్ అయ్యి ఇది మే నెల ఎండింగ్కి వచ్చేసింది. మే నెల ఎండింగ్కి వచ్చేసరికి ఇలా ఉన్నాయి కాయలు. మొన్న నుంచి చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు, మైక్ లేదు, వాయిస్ కరెక్ట్గా రావట్లేదు అంటున్నారని చేయలేదు అన్నమాట. చూసారా, కోయిట్లో మా బాబా వాళ్ళ తోట, ఇది చిన్న ఫామ్ హౌస్లో ఉంటే చెట్లు ఇలా వేశారు. నేను వచ్చిన కొత్తలో ఈ మచ్చను చూసారు, ఈ నల్ల మచ్చ ఇక్కడికి ఉండేవి, ఆ గెల్లో ఇక్కడ కాసేయమాట, ఈ హైట్లో ఉండేవి. తర్వాత అలా 8 సంవత్సరాలకి అంత హైట్ అయిపోయినాయి. చూసారా ఎలా కాసేసినాయి, ఎరగబూసేసినాయి. ఒక చెట్టుకు వచ్చి 1 2 3 4 5 6 7 8 పెట్టారు, 8 కొమ్మలు. మా ముసలోడు అయితే 6 పెట్టమంటున్నాడు. ఇందులో మళ్ళీ డివైడ్ చేస్తారన్నమాట. అంటే పక్కనే 2 కాయలు అంటుకొని వస్తే ఆ కాయలు ఉంచకూడదు, తీసేయాలి అంటారు. వాళ్ళు ఇక్కడ 2 పనోళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారన్నమాట. విడివిడిగా ఉంటే కాయ బాగుంటుందని పక్కన ఉన్న కాయని తీసేయమంటారు. చూపిస్తాను మీకు ఆ పక్క కాయ. ఈ కింద గడ్డి పూలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. గడ్డి పూలు అది స్ట్రైట్గా ఉంటాయి. అయితే ఈ అక్కడ తాడు పెట్టి కట్టారు చూసారు, ఆ తాడు పెట్టి గెలని బెండ్ చేసి ఈ కిందకి ఇలా కట్టాలన్నమాట. అంటే గాలికి అటు ఇటు పోకుండా, సపోర్ట్కి గమ్మున ఇరిగిపోకుండా అలాగా. మొత్తం ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి? ఆ లైన్ వచ్చేసి అలాగా 3, 1 2 3 అలాగా 3 అన్నమాట. ఆ 3 ఈ 3 6 మళ్ళీ 3 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 18 చెట్లు. మా ముసలోడు ఖర్జూర చెట్లు. ఈ పండు అయ్యి మళ్ళీ నూసుకాయలు అంటారు ఇక్కడ, మన ద్వారకాయలు అంటాం కదా మన ఇండియాలో. ఆ ద్వారకాయల్ని బాగా తింటారు ఇష్టంగా. నాకు కూడా చాలా ఇష్టం, బాగుంటాయి.
ఇవి చూసారా, ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇది కొంచెం లేట్ అయింది. బాగా చిన్న కాయలు. ఇది సరిగ్గా రాలేనట్టుంది కాయ, చూసారా. ఈ చెట్లు కాయలు మందు పెట్టాలి, మందు వేస్తూ ఉంటారు పురుగు పట్టకుండా. ఇది ఇంకా రాలేదు, వస్తాయి. ఇలాగా పెద్ద పాయకం తీసి నీళ్ళు వదులుతారు అన్నమాట. ఇవాళ ఇంకా వదలలేదు నీళ్ళు. ఎరువు వేస్తారు. ఆవులది మేకలది కలిపి ఆవుల పెంట అవి ఉంటాయి కదా, అవి తెచ్చి కొంటారు. అవి వేస్తా ఉంటారు. ఇలా పాయ తీసి వేసేసి ఎరువు వేస్తూ ఉంటారు అన్నమాట. అన్ని చెట్లు వచ్చేసినాయి. మా ఈ ఖర్జూరం చాలా బలం. రోజు తింటే రోజుకి 2 అన్నా తినాలి. తింటే హెల్త్ వెరీ ఐరన్ బాడీ కింద తయారైపోతుంది. ఐరన్ ఎనర్జీ మాట ఖర్జూరం తింటే. ఒక చెట్టు బాగా వచ్చింది, ఈ చెట్లు బాగా వచ్చినాయి. ఈ ఎండకు సరిగ్గా కనబడతలేదు కదా. ఇలా ఉంటాయి కాయలు. మొత్తం అన్ని చెట్లకి ఇలా వచ్చేసింది. సరే ఫ్రెండ్స్, అయితే ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్.